సప్తమోక్ష పట్టణాలలో ఒకటైన హరిద్వార్లో అన్నదానం చేస్తే ఎంతో పుణ్యం. ఈ దేవభూమిలో అన్నదానం చేయండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వీటీవీ. నేను మీ మధు. ఇక మనకైతే ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది. అదేంటా అనుకుంటున్నారా? జిఎస్టీలు అన్నీ కూడా తగ్గబోతున్నాయి. ఆల్మోస్ట్ కొన్ని ఐటమ్స్ పైన అయితే మనకు ఈ జిఎస్టీని రెడ్యూస్ చేస్తున్నారు కంప్లీట్గా. అవేంటో కొన్ని నేను మీకు చెప్తాను. రిమైనింగ్ అంతా కూడా మనకు అప్డేట్ వచ్చిన తర్వాత నేను చెప్పగలుగుతాను. అవేంటంటే వ్యక్తిగత టర్మ్స్ హెల్త్ బీమా పాలసీల పైన 18% to 0%, అలాగే మ్యాప్స్ చార్ట్స్ గ్లోబల్ ఐటమ్స్ పైన కూడా 12 to 0%, 12 నుంచి 0%కి తగ్గిపోయింది. పెన్సిల్స్, క్రయాన్స్, షార్ప్నర్స్ అండ్ పోస్టల్స్ ఇలాంటివన్నీ కూడా, ఎక్సర్సైజ్ బుక్స్, నోట్ బుక్స్, అలాగే మెడిసిన్స్ పైన కూడా మనకు ఈ ట్యాక్స్ అనేది తగ్గే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే ఎరేజర్స్, ఇండియన్ పరోటా అంటే ఆల్ ఫుడ్ ఐటమ్స్ పైన కూడా మనకు ఈ జిఎస్టీ అనేది అయితే తగ్గించడం చూస్తున్నాము. మరి ఇంకా చూసుకున్నట్లయితే ఎక్కువగా కూడా ఇప్పుడు అంటే భారీ వెహికల్స్ పైన 12 to 18% స్లాబ్లు కూడా కనుమరుగయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఖరీదైన కార్లు అలాగే పొగాకు ఉత్పత్తుల పైననే 40% మనకి ఈ జిఎస్టీ అనేది వేస్తున్నారు. దాంతోపాటు ఆరోగ్య జీవిత బీమాల పైన కూడా 0% ఇంట్రెస్ట్ జిఎస్టీని తగ్గించేస్తున్నారు. సో మనకి ఎక్కువగా రెగ్యులర్గా వాడేవి ఏంటంటే నిత్యావసరాలు, నూనె, షాంపూ, అలాగే టూత్ పేస్ట్, సబ్బులు, టూత్ బ్రషెస్, షేవింగ్ క్రీమ్స్ ఇలాంటివన్నీ ఎక్సెట్రా. దానిపైన కూడా ఇక 5%, 18% నుండి 5%కి వస్తున్నాయి. వెన్న, నెయ్యి అంటే ఫుడ్ ఐటమ్స్, నెయ్యి, మజ్జిగ, పాల ఉత్పత్తులు, ప్రీ ప్యాకేజ్డ్ నమ్ క్రీమ్, అలాగే భుజియా, మిక్చర్ వంటి ఇలాంటి వాటన్నిటిపైన కూడా మనకి ఇవి జిఎస్టీ తగ్గే అవకాశం ఉంది. 12% నుండి దాన్ని కూడా 5%కి చేశారు. దానితో పాటు అందుబాటు విద్యలో కూడా ఇందాక మనం చెప్పుకున్నట్లుగా కొన్ని పిల్లలకు ఎరేజర్స్, షార్ప్నర్స్ ఇలాంటి వాటిపైన కూడా వాళ్ళు తగ్గిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆరోగ్య సంరక్షణ రంగం పైన కూడా వ్యక్తిగత బీమా, అలాగే ఆరోగ్య బీమా, జీవిత బీమాల పాలసీల పైన కూడా 0% కంప్లీట్ రెడ్యూస్ చేసేస్తున్నారు. దీనిపైన ఇలాంటి వాటన్నిటిపైన ఆప్టికల్స్ పైన మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్స్, డయాగ్నోస్టిక్స్ కిట్లు, అలాగే గ్లూకోమీటర్స్, కళ్ళజోళ్ళ వంటి వాటిపైన కూడా మనకి 12% ఉండేది ఇంతకుముందు. ఇప్పుడు అది 5%కి చేసేశారు. సో చూశారు కదా, వెరీ గుడ్ న్యూస్ అండి. చాలా వరకు కూడా సామాన్య ప్రజలు ఎంతగానో ఇబ్బంది పడుతున్నారు ఎన్నో రోజులుగా. ఇదైతే వారికి ఒక గుడ్ న్యూస్ అనుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, కీప్ వాచింగ్ ఆన్ వీటీవీ. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వీటీవీని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.